అభిషేక్ శర్మ ఆడిన 4, 5 మ్యాచ్‌లయినా సరే డకౌట్ అయిపోయిండు. అయినా గాని అభిషేక్ శర్మను మ్యాచ్‌లో ఆడిపియడం జరిగింది. అయితే ఈ 4, 5 మ్యాచ్‌లో డకౌట్ అయినా గాని తన మీద నమ్మకం పెట్టుకొని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గాని, మన కోచ్ గౌతమ్ గంభీర్ గాని వీళ్ళంతా తన పైన నమ్మకం పెట్టుకొని నెక్స్ట్ మ్యాచ్‌లో ఎలాగైనా మంచిగా ఆడతాడనే ఒక నమ్మకంతోన మళ్ళీ మ్యాచ్ ఆడిపించిండ్రు. చాలా మంది ఏమన్నారంటే అభిషేక్ శర్మ వల్ల ఏం లాభం లేదు టీమ్‌కి. తనని పక్కకు పెట్టి సంజు శాంసన్‌ని తీసుకోవచ్చు గదా! అని చాలా మంది కామెంట్ చేసినప్పటికీ, వీళ్ళందరూ కూడా అభిషేక్ శర్మ మీద నమ్మకం పెట్టుకొని జింబాబ్వే టీమ్‌తో ఆడుతున్నప్పుడు తనను కూడా ఆడిపియడం జరిగింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అభిషేక్ శర్మ. 55 రన్‌లు చేసి, మళ్ళీ బ్యాకప్ చేసుకున్నాడు తన పెర్ఫార్మన్స్‌ని. అయితే అభిషేక్ శర్మని అడిగిరంట, "నువ్వు ఇన్ని సార్లు డకౌట్ అయినా గాని, మీకు చాయిస్ ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారంటే, నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు 'సూర్యకుమార్ యాదవ్' కెప్టెన్, దాని తర్వాత 'గౌతమ్ గంభీర్.' వీళ్ళిద్దరికే నా ఈ 55 రన్స్ క్రెడిట్ జేస్తున్నా. అంటే వాళ్ళకే సొంతం ఈ 55 రన్‌లని తను జెప్పిండంట. ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ‌గా చాయిస్ ఇవ్వడం అనేది వాళ్ళిద్దరే నా మీద నమ్మకం పెట్టుకున్నారంట. అంటే వాళ్ళిద్దరే సెపరేట్ గాదు. టీమ్ అంతా గూడా వాళ్ళ డిసప్పాయింట్ జేయలేదంట. ఎవరు నువ్వు ఆడట్లేదు అది ఇది అని జెప్పి. సో, వాళ్ళంతా ఒక కుటుంబంలో ఉంటారు. నన్ను ఎంకరేజ్‌మెంట్ జేషిండ్రు. అందువల్లే నేను ఈ 50 రన్స్ అంటే ఈ 55 రన్స్ చేయగలిగాను అని క్రెడిట్ మొత్తం టీమ్ మెంబర్స్‌కి, దాని తర్వాత 'సూర్యకుమార్ యాదవ్' కెప్టెన్‌కి, 'గౌతమ్ గంభీర్‌కి' క్రెడిట్ ఇచ్చేసిండు. నేను ఇంతగానం ఆడినంటే దానికి కారణం వీళ్ళే అని జెప్పి అభిషేక్ శర్మ జెప్పిండంట.